ఒకరోజు ఉదయం మీరు లేచి చూసేసరికి మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు క్రెడిట్ అయ్యాయని మెసేజ్ వచ్చిందని ఊహించండి. మీరు ఆనందంగా ఉంటారు. కానీ ఇండియాలో ఉంటే ఆ డబ్బుల్లో కొంత భాగం గవర్నమెంట్‌కి ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఇప్పుడు అదే సిట్యుయేషన్ దుబాయ్‌లో జరిగితే మీరు సంపాదించిన 10 లక్షల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌గా కట్టాల్సిన అవసరం ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. దుబాయ్‌లో ఇన్కమ్ ట్యాక్స్ లిటరల్లీ జీరో. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ట్యాక్స్ లేకుండా ఒక దేశం ఎలా సర్వైవ్ అవుతుంది అని. రోడ్లను ఎలా నిర్మిస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి శాలరీస్ ఎలా ఇస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలుసుకోవాలి అంటే దుబాయ్ సక్సెస్ వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న దుబాయ్ అంటే లగ్జరీకి సింబల్. బుర్జ్ ఖలీఫా, సూపర్ కార్స్, బిలియనీర్స్. కానీ 50 సంవత్సరాల క్రితం దుబాయ్ ఒక చిన్న ఎడారి మాత్రమే. ఎక్కడ చూసినా ఇసుక, చిన్న చిన్న కట్టడాలు మాత్రమే ఉండేవి. 1970లో ఆయిల్ని కనుగొన్నాక దుబాయ్కి సడన్గా చాలా డబ్బులు వచ్చాయి. చాలా కంట్రీస్ లాగే దుబాయ్ కూడా ఆయిల్ మీద డిపెండ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడి రూలర్స్ ఒక డిఫరెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఆయిల్ ఎప్పటికైనా అయిపోతుంది, మన ఫ్యూచర్ సెక్యూర్ కావాలంటే ఇంకేదో చెయ్యాలి అని వాళ్ళు ప్లాన్ చేశారు. అదే సమయంలో దుబాయ్ ఒక బోల్డ్ స్ట్రాటజీని కనుగొంది. మన దగ్గర ట్యాక్స్ తీసుకోవడం కంటే ప్రపంచం నలుమూలల నుంచి పీపుల్ని అట్రాక్ట్ చేద్దాం అని. ఒకసారి ఊహించండి, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అని. మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి హై ట్యాక్సెస్ ఉన్న కంట్రీలో బిజినెస్ చేయడం, ఇంకొకటి దుబాయ్ లాంటి ప్లేస్, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు. మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఖచ్చితంగా మీరు దుబాయ్నే చూస్ చేస్తారు. ప్రపంచంలో కూడా ఇదే జరిగింది. వేలాది కంపెనీలు, ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు దుబాయ్కి షిఫ్ట్ అయ్యారు. అలా నెమ్మదిగా దుబాయ్ ఒక గ్లోబల్ బిజినెస్ హబ్గా మారిపోయింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే దుబాయ్ మీ ఇన్కమ్ మీద ట్యాక్స్ తీసుకోకపోయినా మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో నుంచి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు మాల్లో షాపింగ్ చేస్తే 5% వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంటుంది. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే లైసెన్స్ ఫీజ్, వీసా ఫీజ్, ఇలా అన్ని రకాల పేమెంట్స్ నుంచి ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే దుబాయ్ మీ ఇన్కమ్ని కాకుండా మీ లైఫ్ స్టైల్ నుంచి ట్యాక్స్ తీసుకుంటుంది. మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువగా ట్యాక్స్ వస్తుంది. ఇది ఒక స్మార్ట్ సైకిల్లా పనిచేస్తుంది. లో ట్యాక్స్ వల్ల పీపుల్ అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎకానమీ గ్రో అవుతుంది. కానీ చాలామంది తప్పుగా భావిస్తారు. దుబాయ్లో ట్యాక్స్ లేదు అంటే అక్కడ లైఫ్ స్టైల్ చీప్ అని అనుకుంటారు. కానీ రియాలిటీ చూస్తే కంప్లీట్లీ ఆపోజిట్. దుబాయ్లో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. రెంట్, ఫుడ్, ఎడ్యుకేషన్ వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. అంటే మీరు ట్యాక్స్ సేవ్ చేసిన అదే డబ్బుని మీరు మీ డైలీ లైఫ్లో స్పెండ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది, ఇలాంటి సిస్టమ్ ఇండియాలో సాధ్యమా అని. నిజం చెప్పాలంటే సాధ్యం కాదు. ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ. కోట్ల మంది ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయాలంటే గవర్నమెంట్కి భారీ అమౌంట్లో డబ్బులు కావాలి. అందుకే ఇండియాకి ఇన్కమ్ ట్యాక్స్ అవసరం. దుబాయ్ మాత్రం తక్కువ జనాభాతో హై ఇన్కమ్ ఎకానమీగా ఆపరేట్ అవుతుంది. అందుకే వాళ్ళు ఈ మోడల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారు. చివరికి మనకు ఒక విషయం అర్థమవుతుంది. దుబాయ్ సక్సెస్ సీక్రెట్ జీరో ట్యాక్స్ కాదు, ఇది ఒక ఇల్యూషన్ లాంటిది. అసలు సీక్రెట్ ఏమిటంటే స్మాల్ ప్లానింగ్, బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టమ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం లావిష్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.